మోసం చేసే కుటుంబంలో అనిపిస్తుందమ్మా. ఇంకా చాలదన్నట్టు ఆ శాస్త్రి గారి మాటలు విని నువ్వు డైమండ్ రింగ్ వద్దన్నావు. అయినా ఈ కాలంలో డబ్బులు పడేస్తే చాలా మంది ఇలాగే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారు. శాస్త్రి గారి గురించి తప్పుగా మాట్లాడుకో. ఆయన ఏం చెప్పినా ఈ ఇంటి మంచి కోసమే చెప్తారు. ఆ రోజు కూడా నువ్వు ఆయన మాట వినుంటే ఈ రోజు ఇలా పుట్టింట్లో పడుండాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. ఆ రోజే నువ్వు శాస్త్రి గారి మాట ప్రకారం మా అన్న కొడుకును పెళ్లి చేసుకుని ఉండుంటే నీ జీవితం సంతోషంగా ఉండేదే. అలా కాకుండా మాకెవ్వరికి చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు లేచిపోయి వాడినెవడు నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు చూడు, వాడు నిన్ను మధ్యలోనే వదిలేసిపోయాడు.